నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు నవరాత్రుల్లో 3వ రోజు చక్కగా పూజ చేసేసుకున్నాము. ఓకే. అండ్ అందరూ వెయిటింగ్ ఈ రోజు మీరు వంటలు పిండి వంటలు ఏం చేసి చూపిస్తారా అని. అంటే రెగ్యులర్ గా మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునేది పులిహోర. సో ఈ పులిహోరలోనే కొంచెం కొత్త వెరైటీ చూపిస్తున్నాండి. కొత్తిమీర కాంబినేషన్ లో అంటే పులిహోరని బట్ మనకు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ లో వస్తుంది. పులుపు ఉంటుంది. పులుపు ఉంటుంది కాకపోతే కొత్తిమీర ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ లో చేస్తాం. కొత్తిమీర పులిహోర. Yes. ఓకే అండి. మరి కొత్తిమీర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొత్తిమీర పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ అరకప్పు, బియ్యం 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం కొత్తిమీర పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సొట్టి కొత్తిమీర ఒకటే. సో పేస్ట్ అనేది మనకు ఫైన్ గా ఉండాలండి. సో బరకగా కాకుండా ఫైన్ గా ఉంటే బాగా కలిసిపోతుంది, అన్నంలో కలిసిపోతుంది. సో జనరల్ గా అంటే కొంతమంది కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా అట్లా వేస్తూ ఉంటారు పులిహోరలో పైన. అవునండి. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువ కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. కొంచెం కలర్ కూడా మనకు లైట్ గ్రీనిష్ కలర్. ఇంకా గ్రీన్ కలర్ ఎలాగో పేస్ట్ వేసుకుంటున్నాం కదా. అవునండి. సో కొంచెం నూనె వేసుకోవాలి. సో ఆ పులుపు ఉండి మనకి కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చింతపండు పులుపుతో చేస్తున్నారు. అవునండి. సో కావాల్సితే మనం నిమ్మకాయ వేసుకోవచ్చు. సో బట్ బెటర్గా ఏంటంటే మనకు చింతపండు గుజ్జుతోనే బాగుంటుంది. ఓకే. సో ముందుగా ఏంటంటే ఎండుమిరపకాయలు, సో పులిహోర కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి మనకు ఎండుమిరపకాయలు. సో చాలా మందికి ఏంటంటే ఈ సైడ్ లో ఇలా నంచుకొని తినడం బాగా అలవాటు. పులిహోరలు అంటే మనకి కాంబినేషన్ వేరేది ఏమి ఉండదు కాబట్టి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవే. సో అలాగే పోపు దినుసులు. ఓకే. సో పోపు కూడా మనకు ఎంత బాగుంటే టేస్ట్ అంత బాగా తెలుస్తూ ఉంటుంది పులిహోరలో. ఓకే. సో అలాగే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిరపకాయలు. సో ఇవి కూడా కొంచెం అంటే ఎలాగో మనం చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. కరివేపాకు. ఓకే. అలాగే కొద్దిగా ఇంగువ. ఓకే. సో ఇంగువ ఫ్లేవర్ చాలా మందికి ఇష్టం, బట్ కొంతమంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. వేసుకున్నా బాగానే ఉంటుంది. టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో పోపు బాగా వేగిపోయింది మనకు. సో దీంట్లోనే సగం ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది, పులిహోర ఎంత బాగా వచ్చింది అనేది. సో ఇప్పుడు మనం మెయిన్గా అనుకున్నాం కదా కొత్తిమీర. సో కొత్తిమీర పేస్ట్. ఓకే. సో ఇది కొద్దిగా వేగాలి మనకి, అంటే కొంచెం ఆ పచ్చి వాసన కొద్దిగా పోతే మనకు ఆ కమ్మటి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో మీరు ఏం చేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ కొత్తిమీర పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పసుపులో మీగడ నిమ్మరసం వేసి పేస్ట్ లాగా చేసి పాదాలకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకున్నట్లయితే మృదువైన పాదాలు మీ సొంతమవుతాయి. ఓకే అండి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? వేగిపోయిందండి. సో ఆ స్మెల్ అనేది కూడా తెలుస్తుంది మనకు, కమ్మటి వాసన. సో పులిహోరలో ఇప్పుడు మెయిన్ చింతపండు. ఓకే. అలాగే రైస్ క్వాంటిటీ సరిపడా ఉప్పు, సో సరిపడా పసుపు. ఓకే. సో ఈ చింతపండు గుజ్జు మనకు కొంచెం మగ్గితే సో రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ మనకు. ఓకే. సో ఎలాగో మనం ఆల్రెడీ ఉడికించి చేసుకునేదే కదా. అవునండి. సో ఈ కొత్తిమీర పేస్ట్ దాంట్లో కొంచెం మిక్స్ అయితే ఈ రెండు కలిపి రైస్కి పట్టేస్తాయి మనకి. సో ఈక్వల్గా అప్పుడు ఆ పులుపు అండ్ ఆ కొత్తిమీర టేస్ట్ అనేది కూడా ఈవెన్గా తెలుస్తూ ఉంటుంది పులిహోర తినేప్పుడు. సో అదే మనం పుదీనా లాంటి దాంతో చేసుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి, లేకపోతే మనకు ఎక్కువ ఘాట్ అయిపోతుంది. ఘాట్ ఎక్కువ అయిపోతుంది. సో కరివేపాకుతో పర్లేదు చేసేసుకోవచ్చు అలాగే. సో
సో జనరల్ గా కూడా మనకి పులిహోరలో కొద్దిగా కరివేపాకు పోపులో కూడా బాగా వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుందండి అన్నం తినేటప్పుడు. సో ఇలా పేస్ట్ లా వేసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదండి. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నం అండి. సో కొంచెం పొడి పొడిగా వచ్చే విధంగా ఉండాలి. ఓకే, అలాగే వేయించిన వేరుశనగ పలుకులు. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో కలర్ కూడా అటు గ్రీన్ కాకుండా ఎల్లో కాకుండా మధ్యలో చింతపండు గుజ్జు కూడా ఉంది కదా, సో రెండిటి కలర్ కలిసి ఒక డిఫరెంట్ ఇది వచ్చింది. సో ఇక్కడ కొత్తిమీర ఉంది కాబట్టి మామూలుగా మనం పులిహోరలో ఏంటంటే ఇలా పోపు అది రెడీ చేసుకున్న తర్వాత రైస్లోకి అలా తీసేసుకుని పోపు వేసి కలిపేసుకుంటాం. సో ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది కాబట్టి కొంచెం రైస్కి పట్టేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం వేయించుకోవాలి రైస్. ఓకే, కొంచెం మగ్గినట్టుగా చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది రైస్కి బాగా పట్టేస్తుంది. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసేసుకున్నామండి. చూడడానికి పులిహోరలానే ఉంది, కాకపోతే కలర్ ఒకటి కొంచెం డార్క్ లో వస్తుంది. కానీ అప్పుడప్పుడు మనకి గుళ్ళల్లో కొన్ని ప్రసాదాలు పెడతారు చూడండి రాజు గారు, ఒక్కొక్కసారి చింతపండు సరిగా లేకపోయినా కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. చింతపండు కొన్ని అంటే కొంచెం నిల్వ ఉన్నది కొంచెం డార్క్ కలర్ లో వస్తుంది కదా, సో అది ఆల్మోస్ట్ కొంచెం మనకి ఇలాగే ఇలా ఉంటుంది. లేదా గోంగూరతో చేస్తుంది. సో కొంతమంది గోంగూర కూడా కొంచెం పేస్ట్ లా చేసేసి ఉడికి చేస్తారు కదా పులిహోర. సో అది కూడా కొంచెం ఆల్మోస్ట్ మనకి ఇదే కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. సో పైనుండి ఇంకొద్దిగా వేయించిన వేరుశనగ పలుకులు. ఓకే, పులిహోరలో కొంచెం వెరైటీగా కొత్తిమీర పులిహోర. నైస్. కొత్తిమీర పులిహోర రెడీ అయిపోయిందండి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొత్తిమీర పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. చివరిగా అన్నం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొత్తిమీర పులిహోర రెడీ.